బ్రో. వినిపిస్తుందా? బ్రో. ఏమి లేదు, సింపుల్. ఏమైంది? చిన్నగా చిన్నగా ఏమైంది సార్? ఒకసారి చెప్పండి. చెప్తా ఆగు. ఇదిగో, ఇప్పుడు నార్మల్గా మార్కెట్ నిన్న టాప్ రెసిస్టెంట్ దగ్గరికి వెళ్ళిందని చెప్పానా నార్మల్గా. అవును. అవును. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా రావాలి వస్తే మార్కెట్. ఓకేనా? ఓకే. ఎందుకు? దీనికి ఆ పవర్ ఉంటుంది. మినిమం మన అయితే లెవెల్ ఆరు వరకు ఉంది ఆ, కాబట్టి. దీంట్లో హాఫ్ అన్న మినిమం అయితే పుష్ చేస్తుంది ఆ, మళ్ళీ పైకి వెళ్ళే ముందు. ఓకేనా? ఉమ్. ఓకేనా? ఇగో, హాఫ్ వచ్చింది ఎగ్జాక్ట్లీ. బ్రో. ఇగో ఇది హాఫ్. ఓకేనా? ఇక్కడ దాకా మళ్ళీ వచ్చి కింద మన సపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా? ఓకే. ఆ, అయితే అప్పటిలోపు మొ- కొత్త కొత్త లెవెల్స్ ఫామ్ అయ్యాయి కదా. కొత్త లెవెల్స్ ఆ, ప్రకారంగా ఇది జోను. ఓకేనా? అవును. ఈ జోన్లో ఇది బ్రేక్ అయితేనే పైకి. ఓకేనా? అవును. ఇప్పుడు ఇది బ్రేక్ అయితే ఇక్కడ దాకా వస్తుంది, అవును. ఈ ఏరియా దాకా. డన్. ఉమ్. అయితే మనం బై ఎప్పుడు కొడతాం, సెల్ ఎప్పుడు కొడతాము? మార్కెట్ ఇప్పుడు అంటే ఆ టాప్. గ్రీన్ లైన్ ఎప్పుడు అయితే? నార్మల్గా మనం బై ఎప్పుడు కొడతాము? ఇక్కడ నుంచి బై కొట్టవచ్చు, కానీ నీకు ఆల్రెడీ రెసిస్టెన్స్లో ఉంది, మార్కెట్ స్ట్రాంగ్గా పోయింది కాబట్టి నువ్వు బైని ట్రేడ్ చేయొచ్చు, కానీ తక్కువ క్వాంటిటీతో చేసుకొని సెల్ ఆపర్చునిటీ వెతుక్కోవాలి. అంటే ఈ రెసిస్టెన్స్కి కొత్త రెసిస్టెన్స్ యాడ్ అవుతుంది కదా. ఓకేనా? అవును. రెండు యాడ్ కన్ఫర్మేషన్. రెండు కన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు నువ్వు తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ ఏంటి? ఓపెనింగ్ అయింది 24,700. 24,700. ఓకేనా? నేను 700, 24,000. 750. అదే నేను రౌండింగ్ నెంబర్ 700 పెట్టా. ఓకేనా? ఉమ్. పెట్టితే దీంట్లో నీకు ఇది కాలు పుట్టు రెండు పెట్టాను కదా. ఓకేనా? ఆ, పెట్టినప్పుడు ఇదేమో సేమ్ ఇలాంటి సపోర్ట్ రెసిస్టెన్స్. ఓకేనా? ఓకే. కనిపిస్తుందా? ఆ, అర్థమైందా? మళ్ళీ చెప్తాను చూడు. అదేంటి ఏదో టీ మొత్తం పెట్టిండ్రు. చెప్తాను. ఆ, ఇప్పుడు ఇగో ఇది రేంజ్. అవును. మన ఓకేనా? రేంజ్ లోపల రేంజ్ ఆ, అది. ఈ రేంజ్లో మార్కెట్ని మనము ఎలా అనలైజ్ చేసుకోవాలంటే, ఇక్కడ నుంచి కింది పడిపోతుంది, ఇక్కడ నుంచి పైకి పోతే పైకి అవును. పోతుంది నార్మల్గా. పైపోద్ది. అయితే అవును. మనము యావరేజ్ రిఫరెన్స్ తీసుకుంటూ మనం ట్రేడ్ చేసుకోవాలి. యావరేజ్ రిఫరెన్స్ అంటే ఇది యావరేజ్ రిఫరెన్స్. ఓకేనా? యావరేజ్ రిఫరెన్స్ తీసుకొని మనము ఇది ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఓకేనా? ఇది ఎస్ఎల్ పెట్టుకొని ఓకే. ఇది మన టార్గెట్. ఓకేనా? ఓకే. అయితే ఇప్పుడు నిన్న టార్గెట్ కూడా ఉందా, ఆ, అందుకే ఇక్కడ ఆగింది. ఒకటి రౌండింగ్ నెంబరు, రెండు. ఉమ్, ఓకేనా? ఉమ్, ఫిబొనాకీ ఎక్స్టెన్షన్ ప్రకారంగా ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటంటే ఇగో ఇక్కడ కలర్ ఉందా ఇక్కడ, ఆ, అంటే ఓల్డ్ ఇండికేటర్లో ఇది. ఓకేనా? ఇక్కడే నిన్నటి ఆడ సపోర్ట్ ఉంది. నిన్నటి జోన్ ఉందా, ఆ, నిన్నటి ఇది నిన్నటి సపోర్టు మనకి అయితే రెసిస్టెన్స్ అయింది ఉమ్, కదా. మళ్ళీ వస్తే రెసిస్టెన్స్ అవుతుందా, అది అన్ని కలిపి ఇక్కడ అవును. ఆపుతుంది. ఓకేనా? అందుకే మన టార్గెట్ అయిపోయినట్టు. ఇది టచ్ చేయాలి యాక్చువల్గా, కానీ ఇక్కడ మనం సేఫ్ బుకింగ్ చేసేసుకోవాలి. అర్థమైందా? ఒకటి. ఓకే బ్రో. రెండోది నెంబర్ థియరీ ప్రకారంగా ఏమని చెప్పా? ఒక నెంబర్ ఏమవుతుంది, డబుల్ కావాలని ట్రై చేస్తుందని చెప్పానా? ఆ, అయిందా? అవును బ్రో. దీని ప్రకారం కూడా టార్గెట్ అయిపోయినట్టే కదా. ఇది టార్గెట్, అంతే బ్రో. ఇది ఉమ్, టార్గెట్, ఇక్కడ గ్రీన్ జోన్ టార్గెట్, ఇది బఫర్ మనకు, అంటే ఇది టార్గెట్ నార్మల్గా. అయితే ఉమ్, ఇవన్నీ టార్గెట్లు. మరి మరి మన రియాక్ట్ అయ్యేది ఎక్కడ జనరల్గా? రియాక్ట్ ఎట్లా అవుతామంటే నార్మల్గా మన యావరేజ్ పాయింట్లో రియాక్ట్ కావడానికి ట్రై చేస్తాం. ఎందుకు? బ్రేక్ అయింది మళ్ళీ రీటెస్ట్ చేసి ఇట్లా పైకి పోతుంది. ఓకేనా? అయితే మనకు ఇక్కడ వ్యూ కనబడుతుంది కాబట్టే, అంటే ఈ జర్నీ చేసేటప్పుడు ఈ టార్గెట్. ఓకేనా? ఆ, మూమెంటం వస్తే డైరెక్ట్ టార్గెట్ కూడా వస్తుంది. రాకపోతే మనం ఏం చేయాలంటే కొంచెం అవును. క్వాంటిటీ ఎగ్జిట్ చేసుకోవడము. రీసెట్ కోసం వెయిట్ చేస్తాం. ఆ, ఒకటి. చూడు ఇప్పుడు చూడు, ఇది మన రిఫరెన్స్ పాయింట్, యావరేజ్ రిఫరెన్స్ పాయింట్. ఓకేనా? ఇక్కడ ఓకే. నుంచి ఆ, ఇక్కడ దాకా వెళ్తుంది ఫస్ట్. ఓకేనా? ఆ,
ఎందుకంటే మార్కెట్ ఈ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు ఇది ఇక్కడ దాకా వెళ్ళాలి కదా, అంటే ఇది టార్గెట్. ఆ, ఇక్కడ నుంచి ఇంకా కానీ పైకి కానీ మన ఎంట్రీ అక్కడ కాదు కదా బ్రో. ఇక్కడ కాదు మన ఎంట్రీ, ఇదే ఎంట్రీ మనకు. ఆ, ఆ. ఎప్పుడైనా అదే అదే ఫస్ట్ ఇది ఫస్ట్ చూడు, అది కూడా మన ఎంట్రీ కాదు కదా, రీట్రేస్ అయ్యింది కదా మన ఎంట్రీ. నేను అదే చెప్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని ఇది నీ ఎస్ఎల్ పెట్టుకుంటావు, ఓకేనా. పెట్టుకొని నీ టార్గెట్ కోసం వెయిట్ చేస్తుంటావు. అయితే నీకు మూమెంటం ఏమైనా డౌట్ అనిపిస్తుంది అనుకో నార్మల్గా, లేకపోతే కొంచెము ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ ఇది అయిపోయింది చూసుకో, ఈ ట్రావెలింగ్ అయిపోతుంది చూపిస్తే ఇక్కడ నీకు ఎంత 936 అయిందా. ఇక్కడ ఇండెక్స్లో సపోర్ట్ దగ్గరికి వచ్చిందా యావరేజ్గా సపోర్ట్ మీన్స్ దీంట్లో ఆఫ్ అని చెప్పానా. దీంట్లో యావరేజ్ సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు అది ఏ టైం అయింది, 936 అయిందా. 936 అయింది. 936 నీకు టార్గెట్ అయిపోయింది కదా. టార్గెట్ మీన్స్ అంటే ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది కదా. ఏ రెసిస్టెన్స్, అవును మన పై సపోర్ట్ ఇది వరకు దీంట్లో ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళింది, కానీ దీనికి టార్గెట్ అయిపోయింది. నీకు రీటెస్ట్ అయినా అవుతుంది, బ్రేక్అవుట్ అయినా అయిపోయి ఈ టార్గెట్ ఇస్తుంది తర్వాత, ఓకేనా. అయితే నువ్వు మళ్ళీ ఎప్పుడు కొట్టాలి, నువ్వు మళ్ళీ ఎప్పుడు సెల్ కొట్టాలి, మళ్ళీ టాప్లనే కొట్టాలి కదా. ఇక్కడ ఆడ కొట్టిన తర్వాత మన కిందికి దిగిన తర్వాత ఆ నుంచి కిందికి దిగేటప్పుడు మనం ఇంకొకటి ఎంట్రీ చేసుకోవాలి. అప్పుడు నువ్వు ఇక్కడ ఒక క్వాంటిటీ ఒక లాట్ యాడ్ చేసినావు అనుకో, ఇంకొక లాట్ ఇక్కడ యాడ్ చేసుకో. ఇది నీకు ఎక్కువ లాట్ కూడా యాడ్ చేసుకో, ఎందుకంటే నీ ఎస్ఎల్ చాలా తక్కువ ఇక్కడ నీ ఎస్ఎల్ ఎక్కువ. అంటే ఇది కూడా ఎక్కడ ఎంట్రీ అవుతావు, బట్ అంటే నీకు 2 ఎంట్రీస్ అని చెప్పాను కదా, ఇదొక ఎంట్రీ ఇదొక ఎంట్రీ. ఈ ఎంట్రీకి మన ఇండెక్స్ చార్ట్ వరకు ఈ ఎంట్రీకి లాట్ తక్కువ పెట్టుకున్నా, ఈ ఎంట్రీకి ఎక్కువ ఎస్ఎల్ పెట్టుకున్నా కూడా, అంటే అదే ఎక్కువ లాట్స్ పెట్టుకున్నా కూడా నీ ఎస్ఎల్ చిన్నది కదా. ఇప్పుడు నీ ఎస్ఎల్ ఎంత, తిప్పి కొడితే చాలా తక్కువ బ్రో, 14 పాయింట్లు నీ ఎస్ఎల్, అవునా, 15 పాయింట్లు. మరి నీ టార్గెట్ ఎంత, ఎన్ని వచ్చాయి, 60 పైన 60 వచ్చిందా. అంటే 1:4 వచ్చినట్టే కదా, 15:16 అలా మనము ఒక ట్రేడ్ తీసుకున్నాం అనుకో అయిపోతుంది. అయితే ఇది మార్కెట్ ఈ డైరెక్షన్లో వచ్చింది, ఇలా టార్గెట్ ఇచ్చింది కాబట్టి ఇందులో చెప్తున్నా. మరి సేమ్ సెటప్ మనకు తెలియకుండా ఇలా కూడా వెళ్ళిపోవచ్చు కదా, ఇలా సపోర్ట్ తీసుకుంటాం ఆఫ్, ఇక్కడి నుంచి ఇలా పైకి కూడా వెళ్ళొచ్చు కదా, అవునా. ఇలా పైకి వెళ్ళాలంటే సేమ్ కాన్సెప్ట్, మళ్ళీ ఇది సపోర్ట్ కదా నార్మల్గా. ఫస్ట్ థింగ్ ఇక్కడ సపోర్ట్ దొరికింది అనుకుందాం, ఓకేనా. దీంట్లో దీని పైకి వెళ్ళింది కదా నార్మల్గా ఇక్కడ, ఓకేనా. అవును బ్రో, ఈ పైకి వెళ్ళాలి కదా, వెళ్ళింది కదా. ఫస్ట్ టార్గెట్ మనం ఏం పెట్టుకుంటాం నార్మల్గా, ఫస్ట్ టార్గెట్ అంటే సేఫ్ సైడ్ దీంట్లోకి పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఏంటైతే ఇక్కడ వరకు రీచ్ అయ్యావు కదా, నెక్స్ట్ మూమెంట్ మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ రీటెస్ట్కి వెళ్ళి ఫెయిల్ అవుతుంది, 2 ఉంటాయి. ఆ టైంకి నీకు నీ నెంబర్ థియరీ ప్రకారంగా నెంబర్ థియరీ మీన్స్ అంటే పాత ఇండికేటర్ అంటే ఒక రేంజ్ ఉందా, ఈ రేంజ్లో కింద ఉందా పైన ఉందా మార్కెట్ ఉంది బ్రో. కాదు, నీ ఫస్ట్ ఇక్కడ బ్రేక్ అయింది కింది కదా బ్రో, ఇది బ్రేక్ అయితే నీకు మన రూల్స్ ప్రకారంగా ఇక్కడ చూడు, మన రూల్స్ ఏంటి, ట్రేడ్ తీసుకునే ముందు ఇదే కదా. దీని పైన ఉన్న వానికి ట్రేడ్ చేస్తావు కానీ దీని కింద ఉన్న ట్రేడ్ చేయవు కదా. ఓకే 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 బ్రో, అర్థమైందా. తీసుకోవచ్చు, నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి ఈ ట్రేడ్ తీసుకోవచ్చు. వీడు ఈ రెసిస్టెన్స్ ఇట్లా కిందికి వస్తున్నాడు, ఓకేనా. నార్మల్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రావచ్చు, ఆ టైంకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళవచ్చు మార్కెట్, అంటే నీ టార్గెట్ ఇంతే. కానీ దీంట్లో ఆఫ్ వచ్చేసి మళ్ళీ బ్రేక్అవుట్ అయిపోయింది, అంటే ఈ ట్రేడ్ తీసుకుంటే, ఓకేనా. ఒకటి నువ్వు ఈ ట్రేడ్ ఏం చేసావు, నీ ఎస్ఎల్ హిట్ అయింది, సింపుల్, అంతే కదా. అంటే అన్ని కాన్సెప్ట్ పెట్టుకున్న తర్వాత, అంటే అన్ని కాన్సెప్ట్ మీన్స్ అంటే అన్ని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నువ్వు ట్రేడ్ ఇనిషియేట్ చేసుకుంటే ఏమని ఇనిషియేట్ చేసుకున్నావు, ఇక్కడి నుంచి ఇలా పోతుందేమో అని ఇనిషియేట్ చేసుకున్నావు, ఓకేనా. పోవచ్చు, మన చేతులు లేదు కదా. పోతే నీ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. నీ ఎంట్రీ ఎక్కడ, ఇదే నీ ఎంట్రీ 177 ఎంట్రీ, అవునా. 177కి నీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది, గ్రీన్ జోన్ వచ్చిందా, అంటే నీ సపోర్టే కదా ఇక్కడ ఈ గ్రీన్ జోన్, అర్థమవుతుందా. గ్రీన్ జోన్ అంటే ఇగో ఇది ఇంతకుముందు 177 కనబడ్డది కదా ఇక్కడ,
అర్థమైందా? ఈ 175 అంటే ఈ 175కి 177కి ఒక జోన్ ఫామ్ అయ్యి ఇదే సపోర్ట్ అయితే ఇది ఇలా పుష్ చేస్తే నీ టార్గెట్ ఇది ఉమ్, నార్మల్గా. అవును. ఓకేనా? అంటే ఫస్ట్ టార్గెట్ కానీ అక్కడ అనుకో ఇచ్చారు. కదా. అవునా? ఉమ్, కాలేదు కాబట్టి ఎస్ఎల్ఇట్ అయిపోయింది. దీంట్లో ఎస్ఎల్ఇట్ అయిపోయినా కూడా నీకు పోయిన పాయింట్స్ ఎన్ని ఎస్ఎల్ ఇప్పుడు? ఇచ్చారు. నీకు పోయిన పాయింట్స్ ఎన్ని దీంట్లో? ఒక్క నిమిషం. ఇది పైన కూడా మనం ఎమ్మటే ఇది చూస్తాం కదా, ఎమ్మటే కాల్ సైడ్ చూస్తాం కదా. నీకు ఆల్రెడీ ఇందులో రైడ్ చేస్తూనే కాల్ పోతే ఉన్నావు. పుట్. నువ్వు దీంట్లో రైడ్ చేసి నీకు దీంట్లో ఎస్ఎల్ఇట్ కాలేదు, దీంట్లో కూడా ట్రేడ్ వేస్తే ఆ, నీ క్వాంటిటీలో నీ ఎంత పోయినాయి? 14 పాయింట్స్ అయిపోయినాయి. 14 పాయింట్స్ నీకు ఇందులో ఎన్ని వచ్చినాయి? 60 పాయింట్స్ వచ్చినాయి కదా. అంతే బ్రో. 14 పోయినా కూడా 16 వస్తాయి. లేదు 2 14 అంతే. పోలే, నీకు ఒకటే దాంట్లో 14 పోయింది. అదే ఒకటి పోయింది. నువ్వు అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ ట్రేడ్ వేసావు బ్రో, ఇలా పోతుంది. ఇది ఎస్ఎల్ఇట్ కావచ్చు, ఉమ్, ఇది పైకి వెళ్ళిపోవచ్చు. అవును. ఇక్కడ 14 పాయింట్స్ నీకు. ఓకేనా? ఇక్కడ 14 పాయింట్స్, ఎవరో ఒకటి 14 పాయింట్స్ ఎస్ఎల్ఇట్ చేసినా నీకు రిమైనింగ్ 60 పాయింట్స్ అయితే వస్తాయి కదా. ఖచ్చితంగా 60 పాయింట్ల ఖచ్చితంగా నుంచి వస్తుంది. 15 పాయింట్స్ తీసేస్తే నీకు ఎన్ని పాయింట్లు వచ్చాయి? 45 పాయింట్స్ వచ్చాయి కదా. 45. కదా. అయితే ఈ 14 పాయింట్స్ని నువ్వు తీసుకోవాలా లేదా అనేది నీ రైడ్ బేస్ మీద, అంటే నీ రిస్క్ మేనేజ్మెంట్, నీ క్యాల్కులేషన్ బట్టి రెండిట్లో హెడ్జింగ్ చేసుకుంటూ పోతాను చేసుకో. లేదు నాకు ఇంకా ఎడ్జ్ చేస్తేనే కదా ఇంకా ఎక్కువ విన్నింగ్ రేట్ వస్తుంది ఇంకా. అది నీ ఇష్టము. ఓకేనా? నేనేంటిది మూమెంట్ని బట్టి నా ప్రాపర్ లొకేషన్ దగ్గర మళ్ళీ రియాక్ట్ అయ్యి ఒకటే దాంట్లో ఒక ఎస్ఎల్ 14 అంటే దీంట్లో ఎస్ఎల్ పెట్టుకున్నాం అనుకో నార్మల్గా. ఉమ్, ఇది ఎస్ఎల్ హిట్ అయితే అయింది, లేదు ఎస్ఎల్ హిట్ కాలేదు, అంతే. టార్గెట్ ఇచ్చింది. సింపుల్. అంతే. అర్థమైందా? ఏం లేదు అంటే బాగుంది. కాన్సెప్ట్ని కనెక్ట్ చేసుకోవడం, ఇంకేం లేదు నేను చెప్పేది. అంటే మనకు ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో రోజు ట్రెండింగ్ వెళ్ళదు. ఓకేనా? వారానికి ఒక్క రోజే వెళ్తుంది, వీక్లీ మంత్లీ 4 టైమ్సే వెళ్తుంది. ఓకేనా? 4 టైమ్స్ వెళ్తుంది కాబట్టి నీకు ప్రతిరోజు ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాబట్టి నువ్వు రిమైనింగ్ డేస్ సైడ్ వేస్ కమ్ స్కాల్పింగ్, అంటే స్కాల్పింగ్ మోడ్లోకి వెళ్ళాలంటే నీ మైండ్ కూల్గా ఉండాలి. కూల్గా మీన్స్ అంటే ప్రతిసారి టాప్లో కొట్టడం, బాటంలో కొట్టడం. ఆ బాటం టాప్కి ఆప్షన్స్లలో కట్ ప్రాపర్గా కనెక్ట్ అయినప్పుడు ప్రాబబిలిటీ దేంట్లో ఎక్కువ ఉందో దాంట్లో ట్రేడ్ తీసుకుంటూ నీ ఎస్ఎల్ ఫిక్స్ చేసుకున్నావు అనుకో, నీకు విన్నింగ్ రేట్ వస్తూనే ఉంటుంది. ఫెయిల్ అయినా కూడా నార్మల్గా నీకు పోయే పాయింట్స్ ఎంత చాలా తక్కువ కదా. 15 చాలా పాయింట్లు తక్కువ. 15 పాయింట్లు పోతే 60 పాయింట్లు వస్తున్నాయి లేదా? ఇంతే బ్రో. వచ్చినాయి లేదా? అలా తీసుకుంటే చాలు, ఇంకేం లేదు. దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే ప్రాక్టీస్ అంటే ఎవరికైనా ఏది అంత ఈజీగా కనెక్ట్ కాదు. ఇప్పుడు చూడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ పైకి ఎందుకు వెళ్ళింది? నార్మల్గా ఇక్కడి నుంచి పైకి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళి ఎందుకు వెళ్ళిందంటే నా క్యాలిక్యులేషన్స్ నాకున్నాయి. ఫిబొనాకీ ప్రకారం చూసుకున్న ఫిబొనాకీ చూసుకో, సింగ్ ప్రకారం చూసుకున్న సింగ్ చూసుకో, నీ ఇష్టం. ఓకేనా? నా క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఇవి నా క్యాలిక్యులేషన్స్ ఏంటి? ఇది నా రేంజు, ఇది నిన్నటి స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఇది పుష్ ఇక్కడ దాకా చేయాలి, మళ్ళీ మార్కెట్ పైకి పోవాలి. ఎందుకు టాప్లో ఉన్నప్పుడు నువ్వు బై కొట్టొద్దు కదా, సెల్ కొట్టాలి. సెల్ కొట్టాలంటే సినారియోస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, దొరికినప్పుడు నాకు ఆప్షన్స్లలో ఆ మూమెంటం కనపడితే నా ఎస్ఎల్ ప్రాపర్గా ఫిక్స్ అయిన తర్వాత నేను రేట్ తీసుకుంటా. దీంట్లో వచ్చింది, దీంట్లో ఎస్ఎల్ హిట్ అయింది అనుకుందాం, అయినా 45 పాయింట్స్. లేదు నీకు మంచి ప్రాక్టీస్ ఉందనుకో, ప్రాక్టీస్ మీన్స్ అంటే ఒక కన్విక్షన్ క్లియర్గా ఉందనుకో, లోలో అంటే ఇక్కడ రియాక్ట్ కావాల్సింది నువ్వు మిస్ అయిపోయావు కాబట్టి మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది, ఇక్కడ కొట్టా. ఇక్కడ ఒకసారి ఎంటర్ అయ్యావు, ఎస్ఎల్ హిట్ కాలేదు, మళ్ళీ యాడ్ చేసావు, రెండు కలిపి ప్రాఫిట్ వచ్చింది. సింపుల్. ఇది మనము పేషెన్స్ తోటి ప్రాక్టీస్ తోటి ఏ లో పాయింట్లో రియాక్ట్ అయితే మన ఎస్ఎల్ తక్కువ ఉంటుంది, ఏ లో పాయింట్లో రియాక్ట్ అయితే మన ఎస్ఎల్ తక్కువ అయ్యి మన రిస్క్ రివార్డ్ ప్రాపర్గా ఎక్కువ ఉంటుంది అనేది ప్రాక్టీస్ చేసుకుంటూ మనము ఏమంటారు ట్రేడ్ లాగ్ మెయింటైన్ చేసుకుంటూ పోతే మనకు ఈజీగా వచ్చేస్తుంది. మంచిగా సింపుల్గా ఇప్పుడు నీకు అప్పటికిప్పుడు కొంచెం క్లారిటీ వచ్చిందా లేదా ఈ సెటప్ మీద? వచ్చింది అంటే ఇది దీనిపైన ఉండాలి, ఒకరి కింద ఉండాలి, ఉండరు కన్ఫర్మేషన్, ఒక నెంబర్ డబల్ అవుతుంది, దీంట్లో ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, రెండోది. ఓకేనా? నీ ఎస్ఎల్ ఎక్కడ క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే ఇది నువ్వు స్పీడ్గా రైట్ చేయలేవు కాబట్టి నీ ఎస్ఎల్ పెట్టుకుందామంటే తర్వాత నీకు కొంచెం టైం కాగానే లెవెల్స్ వచ్చేసాయి. ఇవి నీ లెవెల్స్. ఓకేనా? ఈ లెవెల్స్లలో నీ ఎంట్రీ ఇక్కడ, ఇది నీ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఇంత వెళ్తూ ఇంకా పైకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఎస్ఎల్ కూడా హిట్ కావచ్చు. ఎస్ఎల్ హిట్ అవుతుందో లేదా అనేది నీకు క్లియర్ కనబడుతుంది.
ఓకేనా? ఆ టైంకి నువ్వు ప్రాపర్గా ఎంటర్ అయినావనుకో చాలు. ఇది నేర్చాలి. ఇప్పుడు నెంబర్ ప్రకారంగా ఇది నీ టార్గెట్స్ వచ్చాయి. ఓకేనా? నీకు నేర్చి ఇటు కాలేదు. సింపుల్. అలా 1 or 2 3 డేట్స్ మ్యాక్సిమం అటెంప్ట్ చేసుకుంటే పర్ డేకి ఎప్పుడు మనము బ్యాలెన్స్ అవుతామంటే ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్, ఇది సైడ్ వేస్ మార్కెట్. అంటే సైడ్ వేస్ అంటే ఇది రేంజ్ బాండ్, ఇది యావరేజ్ మూమెంటంది. అర్థమవుతుందా బ్రో? ఇగో ఇది సైడ్ వేస్ మార్కెట్. ఒక్కసారి నేను నోట్ చేసా అప్పుడే. ఒక్కసారి ఆ పాయింట్స్ అని చెప్పండి, నేను నోట్ చేస్తా. మళ్ళీ సాయంత్రం చెప్తాలే, కొంచెం వెళ్ళాలి బయటికి, ఫ్రీగా ఉండేటప్పుడు చెప్పండి. సరేనా? ట్రేడ్లో ఉన్నా. ట్రేడ్ అని కాదు కానీ టైం అయింది, 11 అవుతుంది, వెళ్ళాలి నేను. ఓకే. అందుకోసం కొంచెం అర్థమైంది కదా. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ చెప్తా, ఒక 10 సార్లు రాసుకో. కాదు బ్రో, మీరు ఎంత చెప్పినా కూడా మనం రాయకుండా ఉంటే అది కొంచెంసేపే బ్రెయిన్ లో ఉంటుంది. అదే చెప్తున్నాను కదా, రాయకుంటే ప్రాక్టీస్ అంటే ఏంటిది? రూల్స్ రాసుకోవాలి, అవి ప్రాక్టీస్ చేస్తేనే అప్పుడు నీ మైండ్కి ఎక్కుతుంది. నేనేదేదో ఆలోచిస్తుంటా, నేను చెప్పిందే లైక్ ఆ రాయకుండా అట్టే వదిలేస్తే మీరు చెప్పింది వేస్ట్, నేను ఏంటం వేస్ట్. నేను అదే చెప్తున్నాను కానీ 100 సార్లు చెప్పినా కూడా నీకు ప్రాపర్గా కనెక్ట్ కాదు. ఎప్పుడైతే నువ్వు రాసుకుంటావో ఆ పాయింట్స్ని, తర్వాత రాసుకున్న వాటిని నీ మైండ్లోకి మెమరీ అంటే నీకు రీకాల్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తావో అప్పుడు ఒక్కొక్క పాయింట్ నీకు కనెక్ట్ అవుతూ నీ ఎమోషన్స్ని తగ్గిస్తుంటుంది మార్కెట్. లేకపోతే ఇక్కడి నుంచి పైకి పోతుంది అనుకుంటావు, లేకపోతే ఇక్కడి నుంచి కిందికి పోతుంది అనుకుంటావు, కానీ నీ ఎమోషన్స్కి మార్కెట్ కనెక్ట్ కాక ఏం చేస్తావు? ఇప్పుడు చూడు, ఇక్కడ ఎంటర్ అయ్యావు, ఇది నీ టార్గెట్ అనుకున్నావు, అది రాకపోయేసరికి ఇంత ఎస్ఎల్ దాకా వచ్చింది. నీకు ఎమోషన్స్లో ఏమవుతుంది? భయం అవుతుందా లేదా? షట్, అనవసరంగా తీసుకున్న ఫెయిల్ అయిపోయింది కదా అని అనిపిస్తుంది. అదే నువ్వు ప్రాపర్గా రియాక్ట్ అవుతూ ఇక్కడ ఒక లాట్ యాడ్ చేసి ఇక్కడ ఇంకొక లాట్ యాడ్ చేసుకుంటూ నార్మల్ యావరేజ్ చేసుకుంటూ మంచి టార్గెట్ వస్తుంది. ఎస్ఎల్ ఇట్ అవుతుంది. ఇట్టైనా కూడా ఇమీడియట్గా నాకు ఆపోజిట్లో మళ్ళీ సెటప్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటా. నీ రూల్స్ అయితే నువ్వు బ్రేక్ చేయలేవు కదా, ఎందుకంటే నా ఎస్ఎల్ చిన్నదే నాకు తెలుసు. ఇలా నేను 5 times ఫెయిల్ అయినా కూడా 14 points ఆర్ 15 points నేను పర్ డే అంటే నీకు 1:5 వస్తుంది కదా నార్మల్గా. 4 times ఫెయిల్ అయినా, ఒక్క ట్రేడ్ సక్సెస్ అయినా నాకు ఆ 2 కాస్ట్ ఉంటావు. అవునా? సో ఆ ధైర్యంతో నువ్వు చేయగలుగుతావు ట్రేడ్. ఎప్పుడు నీ ఎస్ఎల్ చిన్నది అయ్యి ఉండి నీ టార్గెట్ ఎక్కువ ఉంటే, అంటే రిస్క్ రివార్డు ఎక్కువ ఉండాలి. మినిమం 1:5 ఆర్ 1:3, మినిమం 1:3 ఉంటే నీకు ఒక 2 సార్లు ఫెయిల్ అయినా 3సారి సక్సెస్ అయితే నీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతాయి, లేకపోతే అవ్వవు. అవునా? అలా పాయింట్స్ నోట్ చేసుకుంటుండు. అలా ఇప్పుడు నీకు చెప్పిన ఇది నీకు ఇంకా ఇండికేటర్ ఇవ్వరు ఇది. ఓకేనా? ఇదైతే ఇచ్చాను కదా, ఏది ఈ ఇండికేటర్ అయితే ఇచ్చాను కదా, ఈ ఇండికేటర్లో రూల్స్ అన్నీ రాసుకో. దీని సెటప్ రూల్స్ ఏంటివి? ఓకేనా? నెక్స్ట్ నెంబర్ 3 యొక్క చెప్పండి మమ్మల్ని ఒకసారి, నేను ఖచ్చితంగా రాస్తాను. మళ్ళీ చెప్తాను, సాయంత్రం చెప్తాను. ఓకేనా? సరే అమ్మా. ఓకే, అర్థమైంది.